దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఉదయకాల సమయంలో దేన్ని బట్టి మీరు ఆనందిస్తూ ఉన్నారు, దేన్ని బట్టి మీరు సంతోషిస్తూ ఉన్నారు? కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా యందు మీరు ఆనందించండి అని. అవును దేవుని బిడ్డలారా, నువ్వు దేన్ని బట్టి ఆనందించినా అది క్షణమాత్రము, అది కొంచెం మట్టుకే ఉంటుంది. కానీ నువ్వు నీ దేవుని బట్టి నువ్వు ఆనందించు, నువ్వు బ్రతికి ఉన్న నాళ్ళు కూడా ఆ ఆనందము నీతోనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అవును దేవుని బిడ్డలారా, దేని నిమిత్తమే నువ్వు దుఃఖపడుతున్నావో మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. శారీరకంగా మీరు స్వబుద్ధిని ఆధారం చేసుకొని మీరు దుఃఖపడినట్లయితే, నా బ్రతుకు ఏంటిది అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తూ పిరికివారిగా ఉండి వెనకడుగు వేసినట్లయితే మీరు బలహీనులుగానే ఉంటారు. శ్రమ వచ్చిందా, ఆయనను ముందడుగు వేయండి, ముందుకు నడవండి, ముందుకు సాగండి. దేవుని యందు మీరు ఆనందించేవారిగా ఉన్నప్పుడు ముందుకు మీరు నడుస్తారు. అప్పుడు ఆయన మీకు బలమునిస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మొదటి కీర్తన 3వ వచనములో, అతడు నీటి కాలవల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. యెహోవా యందు నువ్వు ఆనందించుట వలన బలము నందుకుంటావు. నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా సఫలమైతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క కష్టానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎలా ఉంటుంది ఆ ప్రతిఫలం అంటే, నీటి కాలవల యోరను నాటబడినటువంటి చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ప్రతి పని సక్సెస్ అవుతుంది, ప్రతి పనిలో నీకు ఫలితమే, ప్రతి పనిలో నీకు విజయమే, ప్రతి పని కూడా వెనుకకు చూడకుండా ముందుకు సాగేటటువంటి ఆసక్తిని నీకు దేవుడు కలగజేస్తా ఉంటాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు యెహోవా యందు ఆనందించుట వలన. మనుషుల యందు కాదు, నీ వ్యసనముల యందు కాదు, నీ మాటల యందు కాదు, నీకున్నటువంటి ఆస్తి యందు కాదు, నీ అందమును బట్టి కాదు. యెహోవా యందు ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తావో ఇలాంటి ఆశ్చర్యమైన కార్యము నీవు చూస్తావు. దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసం స్రవించును, కొండలన్నీ రసధారల మగును, ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతమైనటువంటి ఫలితం, ఎంత అద్భుతమైనటువంటి పని పూనుకోవడం వలన ఆ పని ఫలమునిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఫలమును ఇవ్వడమే కాకుండా అభివృద్ధినిస్తుంది, ఆశీర్వాదాన్ని కూడా ఇస్తుంది. దీనంతటికి కారణం ఏంటిదంటే, యెహోవా యందు నీవు ఆనందించటం వలనే. ఆ రీతిగా దేవుడి బలాన్ని ఇస్తున్నాడు. ఇంత గొప్ప పనులు చేసుకోవడానికి కూడా ఆయన నీకు తోడయింటూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవుని యందు మీరు ఆనందించుట వలన మీకు విస్తరణ కలుగుతుంది, వ్యాపింపడం అనేది కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వని దేవుడు ఆశీర్వదించినట్టుగా, అబ్రహాము సంతానమును ఆశీర్వదించినట్టుగా, నోవాహు సంతానమును ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేస్తాడు, వ్యాపింపజేస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని వింటున్నటువంటి నీకు దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నువ్వు దేవుని యందు ఆనందించినటువంటి స్థితిలో ఉన్నట్లయితే మీ ప్రతి ఒక్క అవసరము కూడా తీర్చబడుతుంది. మీరు వ్యాపింపబడతారు, విస్తరింపబడతారు, అభివృద్ధిలోనికి వస్తారు. దేవుడిచ్చేటటువంటి నిండైనటువంటి ఆశీర్వాదములు మీరు మీ కుటుంబాన్ని కూడా పొందుకుంటారు. ఆ రీతిగా దేవుని యందు మీరు ఆనందించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా
వ్యాపింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.